ఇండియన్ సినిమాల్లో హీరోలకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో కమెడియన్లకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కామెడీ కోసం కమెడియన్లతో స్పెషల్ ట్రాక్ ఉండేది. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో కూడా కమెడియన్లకు సెపరేట్ ట్రాక్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా వందల సంఖ్యలో కమెడియన్లలో కళకళలాడిన చరిత్ర టాలీవుడ్ది. మరి ఇండియాలో రిచెస్ట్ కమెడియన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అది మరెవరో కాదు, మన హాస్య బ్రహ్మానందమే. 1100కు పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 35 ఏళ్ల టాలీవుడ్ సినీ జీవితంలో ఏడాదికి 100 చిత్రాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగు అధ్యాపకుడిగా కెరీర్ని మొదలుపెట్టిన బ్రహ్మానందం నాటకరంగం నుంచి అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ కమేడియన్గా ఘనమైన కీర్తిని అందుకున్నారు. దూరదర్శన్ తెలుగులో పక్కపక్కలు కార్యక్రమం ద్వారా టెలివిజన్ ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ కామెడీ సినిమా ఆహనా పెళ్లంట సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో అరగుండు గోవిందు పాత్రలో బ్రహ్మానందం ఇచ్చిన హావభావాలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు తెలుగు జనాలు. బ్రహ్మానందం ఒక్కో సినిమాలో నటించేందుకు రోజువారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. స్టార్ కమేడియన్ అయిన బ్రహ్మి ఒక్కరోజులో కాల్షీట్ కోసం 5 లక్షలు ఛార్జ్ చేస్తారని సమాచారం. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కమేడియన్ బ్రహ్మానందమే. ఆయనకి 500 కోట్లకు పైగా ఆస్తులున్నాయని లెక్కేసి చెబుతున్నారు సినీ అభిమానులు. సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్లకు ప్రమోషన్ కూడా చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, బెంగాలీ, నేపాలీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు బ్రహ్మానందం. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఇండియాలోనే రిచెస్ట్ కమేడియన్ బ్రహ్మానందం. కపిల్ శర్మకు 500 కోట్ల ఆస్తులు ఉంటే బాలీవుడ్ కమేడియన్ జానీ లివర్ ఆస్తుల విలువ 280 కోట్లు. కపిల్ శర్మకు 300 కోట్ల వరకు ఆస్తులున్నట్టు అంచనా. మిగిలిన కమేడియన్లు ఎవరూ కూడా బ్రహ్మానందానికి దరిదాపుల్లో కూడా లేరు. కొన్నేళ్లుగా బ్రహ్మానందం సినిమాలు తగ్గించేశారు. 3 దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తూ అలసిపోయానని, అందుకే బ్రేక్ తీసుకున్నానని చెప్పుకొచ్చారు బ్రహ్మి. ప్రస్తుతం కుమారుడు రాజా గౌతమ్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మ ఆనందం సినిమాలో నటించారు బ్రహ్మానందం. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతోంది.